Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే సబ్జెక్ట్, అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వెక్టార్ క్యాలిక్యులస్ ఉండే ఏ సబ్జెక్టుకైనా ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తీసుకొని నేను సాల్వ్ చేస్తున్నాను. ఒక క్వశ్చన్ పేపర్లో 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 10 షార్ట్ ఆన్సర్స్, అవి సాల్వ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఈజీ. సో టెస్ట్ ఫార్ ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్నెస్ అంటేనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎమ్ ఏంటో రాసుకోవాలి. ఎన్, ఇది ఎమ్, ఇది ఎన్. డో ఎమ్ బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ కనుక్కోవాలి. ఆ రెండు ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్ అని, ఈక్వల్ కాకపోతే నాన్ ఎగ్జాక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. డో ఎమ్ బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్. డో ఎమ్ బై డో వై అంటే జాగ్రత్తగా వినండి, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్, వై టర్మ్స్నే డిఫరెన్షియేట్ చేయాలి. అంటే వై లేని టర్ము కాన్స్టెంట్, లీవ్ ఇట్, 0 1 వద్దు. దీంట్లో వై లేదు, వదిలేయండి. ఇక్కడ వై స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే మీకేం వస్తుందంటే 2y వస్తుంది. 2 3 6, సో 6x²y. ఇక్కడ వై క్యూబ్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై క్యూబ్ 3y². సో 2 3 6xy². ఇది డో ఎమ్ బై డో వై. డో ఎన్ బై డో ఎక్స్కి వచ్చామంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఓన్లీ ఎక్స్ టర్మ్స్నే డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత అంటే 3x². సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² 2x. ఇక్కడ ఎక్స్ లేదు, వదిలేసేయండి. సో 2 3 6x²y, 2 3 6xy. y² కూడా ఉంది ఇక్కడ, 3x²y² కదా, ఇక్కడ చూడండి. సో y², ఈ రెండు ఈక్వల్ అయినాయి చూడండి. డో ఎమ్ బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయింది. సో గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ అని రాస్తారు. ఓకేనా, అంతే. 2 మార్క్స్ దీనికి. దీంట్లో కూడా మీరు డో ఎమ్ బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ కనుక్కున్నప్పుడే 1 మార్క్ పడిపోతుంది. ఆ రెండు ఈక్వల్ అని చెప్పి ఇది రాసిన దానికి ఎగ్జాక్ట్. ఈక్వల్ అని ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే 2 మార్క్స్ అనుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే డిఫైన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు. సింపుల్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇలా ఉండాలి. an equation in the form dy by dx plus p of x into y equal to q of x is called లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాసిస్తే చాలు. లేదు ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేయాలి అంటే వేర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అని రాసి వేర్ p of x, q of x ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x అండ్ y అని రాయొచ్చు. సో an equation in the form dy by dx plus py equal to q of x, ఇది ఒక్కటి రాసినా మీకు మార్క్స్ పడతాయి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ d² + 9 into y equal to 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషను. దీని సొల్యూషన్లో ఫస్టే యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తారు. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే d ఉండే దగ్గర m పెడతారు. ఓకేనా. m² + 9 +9 అటు సైడ్ పంపించామంటే -9. m అంటే √-9, రూట్లో మైనస్ వస్తే అది i అంటాం. √9 వచ్చి 3. సో ఇక్కడ ఏమీ నెంబర్ లేదు కాబట్టి 0. దీన్ని ఇప్పుడు ఆల్ఫా బీటా అనుకొని జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తామంటే e పవర్ ఆల్ఫా ఎక్స్ 0x, c1 కాస్ బీటా ఎక్స్ ఫార్ములా, అది c2 సైన్ బీటా ఎక్స్ ఫార్ములా. e పవర్ 0 1 కాబట్టి మీకు c1 కాస్ 3x ప్లస్ c2 sin 3x ఆన్సర్ అవుతుంది. అలానే ఆప్టైన్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ అన్నాడు. పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే 1 బై ఈ y కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది రాయాలి, d² + 4d + 9. ఇక్కడ RHSలో ఏముందో అది ఇక్కడ రాసుకోవాలి. ఏం లేదు నాయన, వెరీ ఈజీ. ఇది d ఉండే దగ్గర 2 రాయాలి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్. d ఉండే 0 రాకూడదు, ఇక్కడ 0 రాదు, అన్ని ప్లస్లు ఉన్నాయి. 2 కాబట్టి 2² + 4 into 2 + 9. 2² అంటే 4 4 2 8 9 యాడ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే.
వెరీ ఈజీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎగ్జామ్ క్వశ్చన్సే. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసారంటే ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ పిడి అన్నాడు. ఆర్డర్ అంటే హయ్యెస్ట్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పిడి, హయ్యెస్ట్ డెరివేటివ్ ఇన్ ద పిడి, హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అన్నట్టు. అంటే ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఇది థర్డ్. హయ్యెస్ట్ ఆర్డర్ అంటే 3. డిగ్రీ అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఎక్స్పోనెంట్ ఆఫ్ హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్ ద డిఈ. అంటే మీరు కనుక్కున్న ఈ హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ హోల్ పవర్ ఎంత ఉంది, హోల్ పవర్ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. సో డిగ్రీ 1, ఆర్డర్ వచ్చి 3. వెరీ ఈజీ. సో ఫామ్ పీడిఈ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ అన్నాడు. ఇది కొద్దిగా పెద్దగా వస్తుంది అంతే. సో ఫస్ట్ వై ప్లస్ బిని ఇవాళ రాస్తున్నాం. వై ప్లస్ బి ఇంటూ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అంటే డో జెడ్ బై డో ఎక్స్, డో జెడ్ బై డో ఎక్స్ని ఏమంటారంటే స్మాల్ పి అంటారు, డిఫరెన్షియేషన్ ఆఫ్ x1. దీంట్లో నుంచి వై ప్లస్ బి ఎంత అవుతుందంటే 1/p అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ 2 అనుకోండి. డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేసామంటే యూవి వస్తుంది ఇక్కడ. యూవి, ఇది యూ, ఇది వి. ఓకేనా. వై ప్లస్ బి ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్, డో జెడ్ బై డో వై, డో జెడ్ బై డో వైని క్యూ అంటారు, ప్లస్ జెడ్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1, వై ప్లస్ జెడ్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై, డో జెడ్ బై డో వై క్యూ, జెడ్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1, ఇక్కడ ఏం లేదు, 0. సో మనకేముందంటే వై ప్లస్ బి ఇంటూ క్యూ ఈక్వల్ టు ప్లస్ జెడ్ ఈ వరకు వచ్చిందంటే మైనస్ జెడ్, వై ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ జెడ్ బై క్యూ. ఇప్పుడు 2, 3 నుంచి ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఇక్కడ వై ప్లస్ బి, ఇక్కడ వై ప్లస్ బి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేయొచ్చు. 1/p ఈక్వల్ టు మైనస్ జెడ్ బై క్యూ. ఈ క్యూని కావాలంటే ఇక్కడ ఇటు సైడ్ తీసుకురావచ్చు. q/p ఈక్వల్ టు మైనస్ జెడ్, ఆ మైనస్ జెడ్ వరకు వస్తే ప్లస్ జెడ్. ఇది మనకు రిక్వైర్డ్ పీడీ. మీకు ఇక్కడే కూడా ఆపేయచ్చు. మనం ఫార్మింగ్ పీడీ అంటే ఏబీని ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేట్ చేసి పీక్యూ రప్పించాలి. అక్కడ వరకు వేసినా మోర్ దాన్ సఫిషియంట్. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద టాంజెంట్ వెక్టార్ టు ద కర్వ్ అన్నాడు. x ఈక్వల్ టు టీ స్క్వేర్, y ఈక్వల్ టు టీ క్యూబ్, z ఈక్వల్ టు 2t, అట్ t ఈక్వల్ టు 1 అన్నాడు. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్ బార్ xi yj zk, మీకు తెలిసి ఇది ఆర్ సమ్స్ అని కూడా చెప్పుకున్నాం మనం. దీంట్లో xyz ప్లేస్లో ఇవి రాద్దాం. రాస్తే x ప్లేస్లో టీ స్క్వేర్ i, y ప్లేస్లో టీ క్యూబ్ j, z ప్లేస్లో 2tk. ఇప్పుడు dr బై dt కనుక్కుందాం. dr బై dt అంటే విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ స్క్వేర్ 2t, డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ క్యూబ్ 3t స్క్వేర్, ఇవి తెలియాలి నాయన. డిఫరెన్షియేషన్ ఆఫ్ t1. ఇప్పుడు ఈ dr బై dt వాల్యూ మన గివన్ t వాల్యూ దగ్గర కనుక్కుందాం. అట్లా t ఈక్వల్ టు 1 కనుక్కుందాం. t ప్లేస్లో 1 రాస్తున్నాం. 2i 3j ప్లస్ 2k. సో ఇప్పుడు టాంజెంట్ వెక్టార్ అంటే దీని కానీ మీరు ఏ బార్ అనుకుంటే ఏ బార్ బై మోడ్ ఏ బార్ అంటే 2i ప్లస్ 3j ప్లస్ 2k బై స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ స్క్వేర్, j కోఎఫిషియంట్ స్క్వేర్, k కోఎఫిషియంట్ స్క్వేర్. సో ఇవి వస్తాయి. వీటిని స్క్వేర్ చేసామంటే 4, 9, 4 యాడ్ చేయండి 17 వస్తుంది. డిఫైన్ ఇర్రోటేషనల్ వెక్టార్ అన్నాడు. చాలా ఈజీ డెఫినేషను. ఏ వెక్టార్ ఎఫ్ బార్ ఈజ్ సెడ్ టు బి ఇర్రోటేషనల్ వెక్టార్ అంటాం ఇఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0. కర్ల్ ఎఫ్ బార్ 0 అవ్వాలి. సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం వెక్టార్ ఇంటిగ్రల్ థియరమ్స్లో. స్టేట్ స్టోక్స్ థియరమ్ ఆఫ్ ఏ వెక్టార్ క్యాలిక్యులస్, గ్రీన్స్ థియరమ్ అడిగినాడు. స్టేట్మెంట్ రాయాలి.
స్టోక్స్ థియరం అంటే ఇలా రాయాలి. లెట్ ఎస్ బి ఏ ఓపెన్ సర్ఫేస్ బౌండెడ్ బై ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. సి ఇఫ్ f bar is any differentiable vector point function, మీ దగ్గర ఉంటాయి ఈ డెఫినేషన్స్ అవే. వెక్టార్ పాయింట్ ఫంక్షన్, దెన్ ఇది రాస్తే చాలు. ఇంటిగ్రల్ ఓవర్ సి క్లోజ్డ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. ఇది రాస్తే ఇది కన్ఫామ్గా రాయాలి. ఇది రాసి వేర్ సి ఈజ్ ట్రాన్స్ఫర్స్డ్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ అండ్ ఎన్ బార్ ఈజ్ అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ వెక్టార్ అని చెప్పాలి. అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్ వెక్టార్ అని చెప్పేస్తే మీకు 2 మార్క్స్ పక్క. ఇంకేం అడిగాడు? గ్రీన్స్ థియరమ్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ స్టేట్మెంట్ నేను రాస్తున్నాను చూడండి ఇక్కడ. స్టేట్మెంట్ ఆఫ్ గ్రీన్స్ థియరమ్ ఇదే. if R is a closed region in xy plane bounded by simple closed curve C, if m and n are continuous functions of x and y having continuous derivatives in R, then ఇది రాయాలి. if integral over C m dx plus n dy equal to double integral over R dou n by dou x minus dou m by dou y dx dy, where C is transversed in positive direction. ఇది రాస్తే చాలు. ఇంటిగ్రల్ ఓవర్ C m dx plus n dy equal to double integral over R dou n by dou x minus dou m by dou y dx dy. ఓకేనా? ఇది గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్. ఇలా మనం షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవే మోడల్లో మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతుంటాడు కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.